నా సినిమా కూడా నా ప్రపంచం తప్ప మరోటి కాదు. ఆ ప్రపంచాన్ని నిర్మించడానికి చాలామంది పనిచేస్తుండవచ్చు. కాని వాళ్లందరూ రంగులద్దేది నా ఊహకే. ఒక సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రాథమిక కళాకారుడు కాదు. ఒక నటుడు నటిస్తాడు, ఒక సంగీత దర్శకుడు సంగీతాన్ని సృష్టిస్తాడు, ఓ రచయిత సంభాషణలు రాస్తాడు. ఇలాంటి ఎన్నో ప్రాథమిక కళల కలయికతో ఒక భావోద్వేగాన్ని సృష్టించడానికి వీలుగా వీటన్నింటినీ దర్శకుడిగా నేను ఏకీకృతం చేస్తాను. నేను ఏ సంగీతం వినాలని అభిలషిస్తున్నానో అదే సంగీతం ప్రేక్షకుడికి వినబడుతుంది. ఏ రకమైన నటన చూడాలని భావిస్తున్నానో అదే నటన తెరమీద కనబడుతుంది. కాబట్టి నేను ప్రేక్షకుడికి ఏది ఎలా అందాలనుకుంటున్నానో అదే ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందజేస్తారు. ఈ అవగాహన నాకు స్పష్టంగా ఉంది. కాబట్టే ఒక సినిమా హిట్ అయితే దాని ఫలితం అందరిది అని, ఫ్లాప్ అయితే దానికి బాధ్యుణ్ణి నేనే అని భావిస్తాను. ఎందుకంటే నేను చేస్తున్న ఆ సినిమాకు ఏవి కావాలో వాటిని అందించడానికి నా దృక్పథంలో వాటిని చూసి వాళ్ల శక్తిసామర్థ్యాల మేరకు పూర్తిస్థాయిలో వాళ్లు పనిచేస్తారు. ఎవరి వల్ల సినిమాలోని నా ఏ ఊహ మెరుగుపడిందో కేవలం నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఓ సందర్శకుడు నా ప్రపంచంలోకి అడుగిడి తను ఆశించింది దొరక్క ఆశాభంగం చెంది అసంతృప్తిగా బయటికి వెళ్తున్నాడంటే అది ఖచ్చితంగా కేవలం నా ఒక్కడి ఫెయిల్యూరే. కాని ఆ సందర్శకుడికి ఏదైతే నచ్చిందో అది నాది కాక మరొకరి కంట్రిబ్యూషన్ వల్ల కావచ్చు. మీ ప్రపంచం ఏంటో మీకు స్పష్టంగా తెలుసుంటే, మీరు దాన్ని అర్థం చేసుకునుంటే, దాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారో మీకంటూ ఒక స్పష్టత ఉంటే, మీ జీవితం మీకు మాత్రమే సంబంధించిన మీ కాల్పనిక ప్రపంచం అవుతుంది. ఆ నా స్వంతమైన నా కాల్పనిక ప్రపంచంలో నాకు ఉండేవి సర్కార్ లాంటి శక్తివంతమైన వ్యక్తులు, గాఢమైన సంగీతం, శ్రీదేవి లాంటి అందంతో కూడిన శృంగారభరిత స్త్రీలు, వోడ్కా లాంటి డ్రింకులు, గ్యాంగ్స్టర్లు, దయ్యాలు, నేను ఎలా కావాలనుకుంటే అలా వక్రీకరించుకోగలిగే వేరువేరు ఫిలాసఫీలు మాత్రమే. ఇక సామాజిక బాధ్యతలు, కుటుంబ విలువలు, అత్యున్నత ఆదర్శాలు, దేవుళ్ళు, పెళ్ళిళ్ళు, పిల్లల చదువులు లాంటి చాలామంది జీవితాలకి సంబంధించిన వాస్తవాల మాట ఎత్తితే నేను నా కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమిస్తాను. గమనిక, మీ ప్రపంచంలో మీరుండండి, నా ప్రపంచంలో నేనుంటాను. నా గురించి ఇతరులు, నేను తెలిసినా, నాకు తెలిసినా, నన్ను పరిశీలించినా, నా గురించిన కొందరి కొన్ని అభిప్రాయాలు ఈ తరువాయి శీర్షికలో ఉన్నాయి. నా గురించి నాకు తెలిసిన దానికన్నా నన్ను తెలుసుకున్న వాళ్ల నుంచి నా గురించి తెలుసుకోవడమనేదే నిజమైన తెలుసుకోవడం అనేది నాకు నా గురించి తెలుసు అనుకున్న వాళ్ల నుంచి తెలిసింది.